Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. పెహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం రాబోతుందా? ఇరు దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మొదలుపెట్టినప్పుడు కూడా భారత్ మాత్రం తగ్గేదేలే అంటూ కూడా ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలకు, అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సిటిజన్షిప్ కలిగిన వారందరూ కూడా ఇండియాలో ఉన్న వారిని వెంటనే వెనక్కి వెళ్ళాలని ఆదేశించింది ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. అయితే నిజంగా ఇప్పుడు సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేయడం, ముఖ్యంగా కాల్పులు కూడా చేపట్టడం, అలాగే అరేబియా సముద్రంలో అటు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి నేవీ మొత్తం అంతా కూడా అలర్ట్ అవ్వడం, వీటన్నిటికి కూడా యుద్ధానికి సిద్ధం అనేటువంటి సంకేతాలను ఇరు దేశాలు పంపుతున్నాయి. ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరి బలం ఎంత? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఇండియన్ ఆఫీసర్ ఉన్నారు బాబురావు గారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే నిజంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు, ఆ వాతావరణం ఉంది అనుకోవచ్చా? జనరల్గా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ రకమైనటువంటి యాక్షన్స్ జనరల్గా జరుగుతూ ఉంటాయండి. యుద్ధం డిక్లేర్ చేయటం అనేది మాత్రం 100% డౌట్ఫుల్ థింగే. ఎంతవరకు వాళ్ళు డిక్లేర్ చేస్తారనేది మాత్రం ఇచ్చేసుకోవడానికి వెళ్ళలేదు, కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. కాకపోతే ఈ కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తూ ఉంటారంటే, ఇదే టైంలో గనక ఇంకా కొంతమంది భయపెడటానికి ఒకటో రెండో ఇన్సిడెంట్స్, ఇదే టైప్ ఇన్సిడెంట్స్ ఇండియాలో కనుక చేస్తే మనం కంగు తింటామేమో అన్న ఒక రకమైనటువంటి ఫీలింగ్తో ఈ కవ్వింపులు చేస్తూ ఉంటారు. కవ్వింపులు చేస్తూ రెండో పక్క నుంచి వాళ్ళు టెర్రరిస్టుల్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అవన్నీ ఆ ప్రయత్నాలే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి యుద్ధానికి వచ్చేంత ధైర్యం మాత్రం లేదు అనేది మాత్రం 100% కన్ఫర్మ్డ్ అండి. తప్పకపోతే ఇక మనం ఇమీడియట్గా చేస్తే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వారు యుద్ధానికి రారు. ఒకవేళ యుద్ధానికి వచ్చినా కానీ ఇది జరిగేది ఒక 4 to 5 days మాత్రమే. వాళ్ళకున్నటువంటి ఎకనామికల్ కండిషన్స్లో మ్యాక్సిమం 3 to 4 days సరిపడేటువంటి ఎక్విప్మెంట్ మాత్రమే, ఆర్మ్స్, అమ్యునిషన్స్, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఇతర దేశాలు ఇచ్చేటువంటి సహాయం మీదే వీళ్ళు ఆధారపడాలి. కానీ ఈ స్టేజ్లో ఇతర దేశాలు వాళ్ళకి అంత సహాయం ఇస్తాయి అని అనుకోవటానికి కూడా ఇది లేదు. అందువల్ల యుద్ధం రావడానికి అవకాశాలు తక్కువ. కానీ ఇవన్నీ కూడా జనరల్గా జరిగే ప్రయత్నాలే. ప్రతిసారి ఇంతకుముందు కూడా ప్రతి యుద్ధంలోనూ ఇలాగే జరిగింది. కవ్వింపు చర్యలు ఇలాగే కాల్చుకుంటాం, ఇది చేసుకుంటాం, ఆ తర్వాత కామ్ అయిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా యుద్ధం ఎంతవరకు అనేది 100% డౌట్ఫుల్ ఇదేనండి. కానీ పాకిస్తాన్ ఇప్పటికే కూడా ఒక ప్రకటన కూడా చేసింది, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని కూడా చెప్పింది. అంటే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అంటే ఎవరైనా కూడా అటు ఎల్ఓసిని దాటేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒక రకంగా పాకిస్తాన్ కూడా ఇప్పటికే ఫైరింగ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాని కౌంటర్ కూడా మనం కూడా ఫైరింగ్ ఓపెన్ చేసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితి అంటే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే ఒక రకంగా యుద్ధానికి మేము సిద్ధం అని చెప్పడం అనుకోవచ్చా? అవన్నీ కూడా ప్రగల్భాలేనండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం మాత్రం లేదు ఆ కంట్రీకి. యుద్ధానికి వచ్చేటువంటి ధైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాకపోతే ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి ఎదురు వాళ్ళు చెయ్యాలి కాబట్టి ఈ సిమ్లా ఫ్యాక్టరీని రద్దు చేసుకుంటాం ఇటువంటివన్నీ అనౌన్స్ చేశారు. కానీ యుద్ధానికి మాత్రం 10% డౌట్ వాళ్ళు ముందుకు రావటం. ఈ కవ్వింపులు అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి, అవి ఒట్టప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అప్పుడు జరిగినప్పుడు దాన్ని ఇంకా మనం బాగా ఇదే సీరియస్ అవుతుంది అది. అంతేగాని ఈ కవ్వింపు చర్యలు, ఈ ఫైరింగ్స్ జనరల్గా ఎప్పుడు జరుగుతూ ఉండే, వీటి గురించి పెద్ద ఇదవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మన ప్రయత్నం అలాగని చెప్పి వీళ్ళు యుద్ధానికి రారులే అని చెప్పేసి మనం ఇదవ్వకుండా మనం మాత్రం 100% రెడీగా ఉండాల్సిందే. ఏ నిమిషం ఏది జరిగినా కానీ ఇమీడియట్గా మనం యాక్షన్లోకి దిగాలి. కాబట్టి మన ప్రయత్నాలన్నీ యుద్ధం చేసే ఇది లేదు. కానీ
వస్తే మాత్రం డెఫినెట్గా యుద్ధానికి మనం వెళ్తాం. 100% 4 to 5 డేస్లో యుద్ధాన్ని ముగిస్తాం మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. సో ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ కూడా ఇప్పటికే వెళ్ళడం జరిగింది. అంటే అరేబియా సీలో ఆల్రెడీ ఎంటర్ అయింది. సో అన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ని రంగంలోకి దింపారంటే ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేసే అవకాశం ఉంది. ఫైటర్ జెట్స్ ద్వారా కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా పీఓకేలో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసే అవకాశం లేకపోలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది కరెక్టే అంటారా? ఐఎన్ఎస్ విక్రాంత్ అండి, అది జనరల్గా మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా మనం చెయ్యాలి. ఆ పని గ్యారంటీగా చేస్తాం. ఏ కంట్రీ అయినా చేస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ వార్. ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ మాత్రమే. రెండోది, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన మీదకి అటాక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రారు. ఇవన్నీ కవ్వింపు చర్యలు మాత్రమే చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఇతర దేశాల యొక్క సపోర్టు పొందడం కోసం ఈ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసేది. అది మనమే తోసేసి మనం ఫైట్ చేసాము, మనమే తొందరపడుతున్నాము అనేటువంటి నమ్మకం ప్రపంచాన్ని కలిగిస్తానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. వీటిని మనం ఏ రకంగానూ ఇది చేసుకోవాల్సిన పని లేదు. కానీ 100% మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రం వచ్చేప్పుడే సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిప్పుడు ఇంకా 100% దీంట్లో వాళ్ళు ముందు రెడీగా ఉంటారు. ఆ ప్రయత్నాలు తప్పకుండా చేసి తీరాల్సిందే. మనం దానికి ఒకవేళ యుద్ధం వచ్చినా అది మన మంచికేను. ఆ సిచ్యుయేషన్ మాత్రం మనం ఉపయోగించుకోవడానికి రెడీ అవ్వాలి. 4 రోజులు యుద్ధం చేసి వాళ్ళు మళ్ళీ ఎవరో వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడి యుద్ధాన్ని ఆపండి, సీజ్ ఫైర్ డిక్లేర్ చేయించండి అని చెప్పి మన మీద ప్రెజర్ తెచ్చి మనం అలాగే సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి మళ్ళీ ఆ ఇష్యూ అంతటితో ఆపకుండా వన్స్ ఫర్ ఆల్ ఈ పాకిస్తాన్ ఇండియా ఇష్యూకి క్లోజింగ్ అనేది తీసుకురావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. యుద్ధం వస్తే మాత్రం భారతదేశానికి పండగే అది రావటానికి అవకాశాలు తక్కువ. ఏమవుతుందనే చూద్దాం. మన ప్రయత్నం మాత్రం మనం రెడీగా ఉండాలి కాబట్టి మనం రెడీగా ఉంటాం. అందుకోసమే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని మూవ్ చేసిన మన బాబురావు గారు ఆల్రెడీ మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేశారు. అంటే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే పాకిస్తాన్ కు మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మన దగ్గర ఎలాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి? రఫేల్స్ కావచ్చు, అదేవిధంగా సుఖోయ్ కావచ్చు, తేజస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర కూడా F-16 లాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి. గతంలో ఏదైతే అమెరికా నుంచి ఆ సపోర్ట్ ఉండేది, అమెరికా నుంచి వాళ్ళందరూ కూడా ఆ ఫైటర్ జెట్స్ని దిగుమతి చేసుకున్నారు. సో ఇప్పుడు ఫైటర్ జెట్స్ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారనుకోవచ్చు? సార్, మామూలుగా ఇవన్నీ జనరల్ టాక్స్. ఏది మన దగ్గర ఉన్న ఫైటర్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఏంటి, మన ఎక్విప్మెంట్ ఎంత, వాళ్ళ ఎక్విప్మెంట్ ఎంత అనేది ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకునే మాటలు. ఉదాహరణకి 1971 వార్ జరిగినప్పుడు మనం మేజర్గా వార్లో ఉపయోగించినటువంటి ఫైటరు ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి నాట్ అనేటువంటి ఒక చిన్న విమానం. అదే బ్రహ్మాండమైనటువంటి రోల్ ఆ రోజు ప్లే చేసింది. ఇక్కడ యుద్ధం వచ్చినప్పుడు ఎక్విప్మెంట్ని బట్టి విజయాలు అపజయాలనే డిపెండ్ అవ్వండి. ఎప్పుడూ కూడా యుద్ధం చేసేటప్పుడు ఆ సైనికుల్లో ఉన్నటువంటి నైతిక బలాన్ని బట్టి, వాళ్ళ కాన్ఫిడెన్స్ని బట్టి ఆ యుద్ధం అనేది విన్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. అందువలన 100% మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ డెఫినెట్గా మంచిదేను. కానీ మన పైలట్స్, వీఆర్ ది బెస్ట్ పైలట్స్ ఇన్ ద వరల్డ్. ప్రస్తుతం 4th ర్యాంకులో మనం ఉన్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఎంత, మన దగ్గర ఎంత అన్న దానికంటే కూడా వాళ్ళకంటే మన సైనికుల దగ్గర నైతిక బలం, విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. మన సైనికులు ఏ రకంగా యుద్ధం చేస్తారంటే ఫీల్డ్లోకి వెళ్తే వెనక్కి నేను వచ్చినా రాపోయినా డెఫినెట్గా నా విజయం వెనక్కి భారతదేశ ప్రజలకు ఇవ్వాలి అన్న ఒపీనియన్తోనే మనాళ్ళు యుద్ధం ముందుకు వస్తారు. కానీ వాళ్ళు ఎక్కువగా పారిపోవటం అనేది యుద్ధంలో జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు 65 వార్లోనూ అలాగే జరిగింది, 71 వార్లోనూ అలాగే జరిగింది. 71 వార్లో టోటల్గా డిఫీట్ అయిపోయి మనకు లొంగిపోయారు. స్టిల్ వాళ్ళు నేర్చుకోవట్లేదు. కార్గిల్లోనూ అలాగే జరిగింది.
ఇన్ని యుద్ధాల్లో కూడా ఇన్నిసార్లు వాడు ఓడిపోయినా కానీ ఇవాళ కూడా మళ్ళీ అదే కవ్వింపు చర్యలు అదే ఇది చేసుకుంటూ వస్తున్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ దీనికోసం ఈ యుద్ధం అనే దాన్ని తీసుకొచ్చారు. లోకల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఐక్యమత్యాన్ని తీసుకురావటం కోసం యుద్ధం అనేది కనుక వస్తే ఆటోమేటిక్గా ప్రజలందరూ ఇతర ఇష్యూస్ వదిలేస్తారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ యుద్ధం చేసే ధైర్యం వాళ్ళలో ఎవ్వరికీ లేదు. అవన్నీ కూడా మామూలు మాటలే, మేము యుద్ధానికి వచ్చేస్తున్నాం అనేది ఇది మామూలు మాటలే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధం రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. వస్తే మాత్రం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా నేను, ఈ పండగ మనం డెఫినెట్గా వారం రోజుల్లోనే జరుపుకుంటాం. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ బాబురావు గారు, గతంలో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత, అంటే పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసాం. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా కీలకంగా వ్యవహరించింది. కేవలం కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసి చాలా చాకచక్యంగా సేఫ్గా తిరిగి వెనక్కి రావడం జరిగింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉందంటారా? ఉంటే ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది? సార్, సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మన బాడీలో కాలికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే కాలికి మందు వేయటం, చేతికి దెబ్బ తగిలితే చేతికి మందు వేయటం, ఇటువంటి అన్ని చిన్న చిన్న ఈ ట్రీట్మెంట్స్ అండి ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి. కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల మనం సాధించింది ఏమి ఉపయోగం ఉంటల్లా. 71 వార్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత జుల్ఫికార్ అలీ భుట్టో ఏం డిక్లేర్ చేశాడంటే, యుద్ధంలో మేము ఓడిపోయామని మీరు భావించవద్దు, ఇదే యుద్ధాన్ని మేము 1000 సంవత్సరాలు ఇండియాతో చేస్తాం అని ఆ రోజే తను అన్నాడు. ఆ 1000 సంవత్సరాలు చేసే యుద్ధం ఇదిగో ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఇటువంటి చిన్న చిన్న దెబ్బలు, అప్పుడు ఒకసారి ఓ చిన్న దెబ్బ కొట్టేయటం, ఆ గాయాన్ని మనం మాన్పించుకుంటా కొంత ట్రై చేయటం, మళ్ళీ రావటం, మళ్ళీ చిన్న దెబ్బ కొట్టేయటం, ఈ రకమైనవి జరుగుతున్నాయి. అందువల్ల ఈ సర్జికల్ స్ట్రైక్స్, ఈ చిన్న చిన్న ఎఫెక్ట్స్ వల్ల భారతదేశానికి ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇష్యూ సాల్వ్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా యుద్ధానికి వెళ్లాల్సిందే. కానీ మన నైజం ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఏ యుద్ధాన్ని మనం డిక్లేర్ చేయలేదు. ఈసారి కూడా మన వాళ్ళు డిక్లేర్ చేయరు. కానీ మన మీదకి వస్తే మాత్రం ఈసారి ఉన్నటువంటి అవకాశం ఏమిటయా అంటే, అందరూ కూడా మొత్తం ముఖ్యంగా మన గవర్నమెంట్ రెడీగా ఉన్నారు ఆపర్చునిటీని ఉపయోగించుకోవడం కోసం. ఆ ఆపర్చునిటీ రావాలని మనందరం కోరుకుందాం. ఎలా వస్తుందో ఏం చేయాలో చూద్దాం. కాకపోతే ఇలాగని చెప్పి ఏదో వచ్చినప్పుడు చూసుకుందామని లేకుండా ఇమీడియట్గా ఇక్కడ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగకుండా ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఫోర్సెస్ ఏమీ చేయలేవండి. ఈ యాక్టివిటీస్ తగ్గాలి అంటే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కంట్రోల్ అవ్వాలి అంటే ప్రతి పౌరుడు ఇన్వాల్వ్ కావాలి. హైదరాబాద్ లో కూడా యాక్టివిటీ జరుగుతుంది, విజయవాడలో కూడా ఇది వచ్చింది అంటున్నారు. దీనికి ఇప్పుడు రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి బాబురావు గారు చెప్తున్నట్టుగా, ఖచ్చితంగా ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం 100% సక్సెస్ ఇండియా సాధిస్తుంది. అదొక ఫెస్టివల్గా ప్రతి భారతీయుడు కూడా భావించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ యుద్ధానికి దిగినా కూడా ముఖ్యంగా పాకిస్తాన్ కేవలం 4 రోజుల పాటే యుద్ధం చేసేటువంటి సామర్థ్యం ఉంది. మిగిలినటువంటి విదేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి అయితే మాత్రం పాకిస్తాన్ ఉంది. కానీ పాకిస్తాన్కి యుద్ధం చేసేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. కేవలం ఇది కవ్వింపు చర్యలు మాత్రమే ఆయన చెప్తున్నారు. మరొకవైపు ఇండియా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. ఏ దశలో కూడా ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే తిప్పికొట్టడానికి పూర్తి స్థాయిలో 100% విజయం సాధించే దశగా కూడా మనమంతా కూడా శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు భారత పౌరులందరూ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నా కూడా
పూర్తిగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా ఉండాలని ఆయన కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే బాబురావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇండియానే విజయం సాధిస్తుంది. 100% పాకిస్తాన్ పూర్తిగా తుడిచిపెట్టేటువంటి సామర్థ్యం కూడా మన వద్ద ఉందని ఆయన అంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.